భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో పూర్తి ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఎంవీపీ కాలనీలో తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. 2014-19 సంవత్సర కాలంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు భూసేకరణ జరిగిందన్నారు. గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా అలాగే ముఖ్యమంత్రి గారి సమక్షంలో దీని ప్రారంభ కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్తాను. అయితే ఇటువంటి ఒక ప్రిస్టేజియస్ ప్రాజెక్టు ఏదైతే మనందరి కళ, మన ఉత్తరాంధ్ర కానీ రాష్ట్రానికే ఒక తలమార్గంగా తయారవుతున్న భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రత్యేకించి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ దాని మీద చేస్తున్న హడావుడి, అలాగే వక్రీకరించి మాట్లాడుతున్న మాటలు, ఇవన్నీ కూడా చూసిన తర్వాత మీకు దాని మీద స్పష్టత ఇవ్వాలని ఉద్దేశం బట్టి మీరందరూ కూడా మాట్లాడారు. ప్రధానంగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దీంట్లో 2014-19 ఆ సంవత్సరంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉందో అప్పుడు నేను మంత్రిగా ఉన్నాను. ప్రత్యేకించి విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కూడా ఉన్నాను. ప్రధానంగా ఈ భోగాపురం ప్రతిపాదన వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ భూసేకరణ ఏదైతే ఉందో అది ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు స్వయంగా నేనే దాన్ని పర్యవేక్షించడం జరిగింది. పెద్దలు సీనియర్ శాసనసభ్యులు పతిపాటి నారాయణ నాయుడు గారు అక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఏదైతే మార్కెట్ చైర్మన్ మన బంగారాజు భోగాపురం ఎంపీగా ఉన్నారు. మరి సుజయ్ రంగారావు గారు నాతో పాటు జిల్లా మంత్రిగా ఉన్నారు. పెద్దలు అశోక్ గారు అప్పటికే కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా చేసి ఆ తర్వాత రాజీనామా చేసి ఆయన సీనియర్ నాయకులుగా ఎంపీగా ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో ఆ భోగాపురం భూసేకరణ అనేది ఆ రోజు ఆ హయాంలో, ఆ ప్రభుత్వ హయాంలో దాన్ని స్టార్ట్ చేయడం. నీరా ప్రాజెక్టును తక్షణమే అమలు చేసి కొబ్బరి, తాటి రైతులు ఆదుకోవాలని గీతా సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ముడుసల్లవాలో నిర్వహించిన గీతా కులాల వన సమారాధనలో ఆయన మాట్లాడారు. గీతా కార్మికులకు పెన్షన్, 10 లక్షల ప్రమాద బీమా, వృత్తి విరామ సమయంలో జీవన భృతి కల్పించాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు అంగటి రాము. ఆంధ్రప్రదేశ్ గీతా సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ. ఈరోజు గీత కులాల ఆధ్వర్యంలో యాత, చెట్టిబల్జ, గౌడ, శ్రీసేన, యాత ఈ 5 ఉపకులాల ఆధ్వర్యంలో విశాఖపట్నం ముడసొల్ల పార్కులో భారీ ఎత్తున 5 కులాలతోటి వన సమారాధన కార్యక్రమం పెట్టి ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమానికి అతిరథ మహారాజులందరూ మా కమ్యూనిటీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే విశాఖపట్నంకి చెందిన 7 ఎమ్మెల్యేలు, ఎంపీ గారు వస్తున్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే గీత కార్మికులు అనేక సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు. మా అనుకున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గీత కార్మికుల కోసం 10% బ్రాందీ షాపులు ఇచ్చున్నారు, అలాగే వైన్ షాపులు కూడా, బార్ షాపులు కూడా ఇచ్చున్నారు. అలాగే నారా లోకేష్ బాబు గారు మా కోసం, మా గీత కార్మికుల అభివృద్ధి కోసం నీరా ప్రాజెక్ట్ని ఇస్తామని తెలియజేశారు. ఆ యొక్క నీరా ప్రాజెక్ట్ వచ్చినట్లయితే మా గీత కార్మికుల ఆత్మగౌరవం నిలబడుతుంది. మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి గౌరవంగా బ్రతకడానికి, ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుదల కోసం ఈ నీరా ప్రాజెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే కూటమి ప్రభుత్వంలో మా అనుకున్న ప్రభుత్వం వచ్చింది కాబట్టి గీత కార్మికులందరికీ 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చేవారు. ఇప్పుడు కూడా 50 సంవత్సరాలకు పెన్షన్ బీసీలందరికీ ఇస్తామంటున్నారు. కాబట్టి బీసీల్లో ఇచ్చే ముందు ఫస్ట్ ప్రాధాన్యతగా మా గీత కార్మికులకే ముందు పెన్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే గతంలో మాకు ఎక్స్రేషియా అనేది ఉండేది. ఇప్పుడు ఎక్స్రేషియా లేదు, బీమా మాత్రమే వస్తుంది. కాబట్టి చెట్టు మీద పడిపోయిన ప్రతి గీత కార్మికుడు ఒకవేళ మరణిస్తే వాళ్ళ ఫ్యామిలీ రోడ్డును పడుతుంది. కాబట్టి చెట్టు మీద పడిపోయి మరణించే గీత కార్మికుడికి ఖచ్చితంగా ఎక్స్రేషియా ఇవ్వాలనేది ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. అలాగే అంగవైకల్యం చెందిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు నష్టపరిహారం ఎక్స్రేషియా ద్వారా ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. ముఖ్యంగా ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి కొరకు మా యొక్క ఐక్యతని విశాఖపట్నంలో గీత కార్మికుల ఐక్యత అని చూపించడం కోసమనే 5 కులాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని తలబెట్టాము. ఇక్కడ నుంచి ర్యాలీగా ముడసొల్ల పార్క్ వెళ్ళి, ముడసొల్ల పార్కులో మహానాయకులందరూ ఉన్నారు. అక్కడ ఈ కార్యక్రమాన్ని పిక్నిక్ ద్వారా తెలియజేసుకుని మన సమస్యని పరిష్కరించుకునేందుకు ముందుకు వెళ్తున్నామండి. జగన్మోహన్ రెడ్డిపై విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మరోసారి మండిపడ్డారు. భోగాపురం ఎయిర్పోర్టుపై
మాట్లాడే అర్హత వైఎస్ జగన్కు లేదని స్పష్టం చేశారు. భోగాపురం ఎయిర్పోర్టుకు ఏదో సహాయ సహకారాలు అందించినట్లు మాట్లాడుతున్నారంటూ ఆయనపై విజయనగరం ఎంపీ కలిశెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనేది ఈరోజు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. 2014-19లో కాలంలో భోగాపురం ఎయిర్పోర్టుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపించిన విషయాన్ని కూడా మనం తెలిసిన విషయమే. ఇప్పుడు 5 ఏళ్ళ గ్యాప్ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ నిర్మాణ పరుగులు పెట్టించిన విషయం కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనేది కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. 2026 జనవరి 4వ తేదీన భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి ఫ్లైట్ ల్యాండ్ అయిన విషయం కూడా సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. మరో 5-6 నెలల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా కంప్లీట్గా జూన్కి కంప్లీట్ చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఆలోచన మొదలుపెట్టి నుంచి టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుంది. శంకుస్థాపన మొదల నిర్మాణం పూర్తయ్యే వరకు పూర్తి చేయడం కూడా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సగర్వంగా మేము తెలియజేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి వైకాపా నాయకులు ఒకసారి వీళ్ళు మాట్లాడిన మాటలుగా అంకితం చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశాడు. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని మేమే మా ఏమలో సహాయసహకారం చేసుకోవాలి. ఈరోజు ఎర్రబస్సు రాని భోగాపురంకి ఎయిర్పోర్ట్ అన్నాం. ఈరోజు అసలు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనే మధ్యాహ్నం పూట ప్లేట్స్ రాక అక్కడ దోమలు వస్తాయి, ఈగలు ముగుతున్నాయని చెప్పిన మాటలు కూడా ఒకసారి మీకు తెలియజేసుకుంటున్నాం. ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని అవమానం చేశావు, ఇబ్బంది పెట్టించావు. ఉత్తరాంధ్రకి భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తామంటే హేళన చేసావు. అలాంటి వ్యక్తి ఈరోజు మేమే చేసాం, మాదే ఘనకార్యం అని మీరు ప్రకటన చేయడం అనేది, మీ పేక్ ప్రసారం చేయడం అనేది, మీ టీము అందరూ కూడా చేయడం అనేది బాధాకరం. ఉత్తరాంధ్ర ప్రజానీకం ఈరోజు సగర్వంగా తెలియజేసుకుంటున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ని మేము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేమే చేస్తామని మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ఈరోజు వారు కూడా స్వాగతం పలికారు. నిన్ననే మేము కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు, నేను ఎంపీగా ఢిల్లీ నుంచి తొలి ఫ్లైట్లో ప్రయాణం చేసినప్పుడు, మేము ల్యాండ్ అవుతున్నప్పుడు ప్రజలు అశేషంగా వచ్చి అభినందనలు తెలిపి స్వాగతం పలికిన సందర్భాలు కూడా మాకు బాధ్యత పెంచింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పేక్ ప్రసారాలు చేసి చంద్రబాబు నాయుడు గారు ఈయన క్రెడిట్ని ఎన్డీఏ కూటమి కొట్టేస్తుందని మాట్లాడుతున్నాడు. అసలు మీరు చెప్తారు, ఇప్పుడున్న బుద్ధున్నోళ్ళైతే మా క్రెడిట్ కొట్టామంటున్నాం. మీ మాట మీకే చెప్తున్నాం. అసలు బుద్ధున్నోళ్ళు కానీ, జ్ఞానమున్నోళ్ళు కానీ, తెలివైన వాళ్ళు కానీ ఎవరైనా నేనటి మైండ్ జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ మైండ్ని ఆ క్రెడిట్ని ఎవరైనా చోరీ చేస్తారా? ఈరోజు మీ క్రెడిట్ చోరీ. తాను చెయ్యని పనులు కూడా చేసినట్లు చెప్పుకోవడంలో చంద్రబాబు టాపర్. సెల్ ఫోన్ కనిపెట్టడం, ఐటీ కనిపెట్టడం, ఇలా ఎన్నో అబద్ధాలు చెప్పుకొని బతికేస్తున్న చంద్రబాబు నేడు భోగాపురం విమానాశ్రయాన్ని కూడా తన ఖాతాలో వేసుకున్నారు. కానీ నేడు చంద్రబాబు నిస్సిగ్గుగా దాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. డాక్టర్ తాళే రాజేష్ రాజం, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ తలే రాజేష్, రాజం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ని. మనం చెయ్యని పని కూడా కాన్ఫిడెంట్ గా మనం చేసామని చెప్పుకోవడానికి చాలా మంది ముందుంటారు. అలాంటి ముందున్న వ్యక్తుల్లో నెంబర్ 1 ర్యాంక్ మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వచ్చు. ఎందుకంటే ఒకనో టైంలో సెల్ ఫోన్ని నేనే కనిపెట్టానని చెప్పడం, అలానే కరోనాకి వ్యాక్సిన్ తెలుగుదేశం ప్రభుత్వమే కనిపెట్టింది అని చెప్పడం, నిన్న కాక మొన్న విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏదైతే వచ్చిందో అది నేనే తీసుకొచ్చానని చెప్పడం, ఈ రోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను మొత్తం మేమే నిర్మాణం చేశాము అని చెప్పుకోవడంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1లో ఉన్నారు. కానీ ప్రజలందరికీ తెలుసు ఇవేవి వారు చేయలేదని. అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఒక 4 ముక్కలు మీకు చెప్పాలి. 2019లో అంటే ఎన్నికలకు ముందు తూతూ మంత్రంగా ఎటువంటి అనుమతులు లేకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ కోర్టు క్లియరెన్స్ కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ జరగక ముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో దిగక ముందు కొబ్బరికాయ కొట్టి నిర్మాణం పనులు స్టార్ట్ చేశామని చెప్పారు. కానీ ఎటువంటి పనులు మొదలవ్వలేదు. తిరిగి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అన్ని కోర్టు కేసెస్ను కూడాను క్లియర్ చేశారు. రెండవది ప్రతి ఒక్కరికి కూడాను
ఏదైతే ల్యాండ్ ఇచ్చారో వారందరికీ కూడా ప్రభుత్వ తరఫున సెటిల్మెంట్ చేశారు. సుమారు 900 కోట్ల రూపాయలు వెచ్చించి 2751 ఎకరాలను గవర్నమెంట్ నిర్మాణ పనుల కోసం అని చెప్పి ఎక్వైర్ చేయడం జరిగింది. అలానే ప్రతి ఒక్క ఎకరాకి కూడాను అక్కడున్న రేటు బట్టి 26 లక్షల నుండి 36 లక్షల వరకు ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి వారందరితో కూడాను సమ్మతంగా వారి మట్టుకు వారే ప్రభుత్వానికి ఈ యొక్క భూమిని ఇచ్చేలాగా ఒక సెటిల్మెంట్ చేసుకున్నారు. అలానే ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో సుమారు 376 కుటుంబాలు వారందరికీ కూడాను 8 సెంట్ల భూమి మరియు ఒక ప్రతి ఎకరానికి కూడాను నార్మల్ రేట్లో ఏదైతే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం మున్సిపాలిటీ పరిధి బుచ్చంపేట గ్రామస్తులు ఆందోళన. ఆ గ్రామానికి సంబంధించిన శ్మశాన వాటికను అమ్మకానికి సిద్ధం చేశారని సమాచారం. గతంలో కూడా ఇలా చేయడంతో కలెక్టర్ చొరవతో అడ్డుకున్నాం. ప్రధానంగా రెవెన్యూ సిబ్బంది సహకరిస్తున్నారని ఈ ఆందోళన. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం మున్సిపాలిటీ పరిధి బుచ్చంపేట గ్రామస్తులు ఆందోళన. ఆ గ్రామానికి సంబంధించిన శ్మశాన వాటికను అమ్మకానికి సిద్ధం చేశారని సమాచారం. గతంలో కూడా ఇలా చేయడంతో కలెక్టర్ చొరవతో అడ్డుకున్నాం. ప్రధానంగా రెవెన్యూ సిబ్బంది సహకరిస్తున్నారని ఈ ఆందోళన. గత పూర్వీకుల నుంచి ఉన్న ఈ 2 ఎకరాలకు పైగా శ్మశాన వాటిక. మా శ్మశాన వాటికి జోలికి వస్తే ఊరుకునేది లేదని అంటున్న గ్రామస్తులు. ఇప్పటికైనా అధికారులు మా గ్రామం పేరు మీద శ్మశాన వాటిక రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతున్న గ్రామస్తులు. అమ్మకానికి టౌను బుచ్చంపేట 24వ వార్డు సంబంధించినటువంటి రుద్రభూమి అంటే శ్మశాన వాటిక. దీన్ని గత ప్రభుత్వంలోనే విఆర్ ఆనందరావు దీన్ని అమ్మడానికి ప్రయత్నించాడు. అది మా గ్రామస్తులందరూ కూడా రిజిస్ట్రేషన్ దగ్గర చూసి దీన్ని ఆపడం జరిగింది. ఇది వాళ్ళు ఎవరిదో సొంత భూమి అనుకొని వాళ్ళు ఎవరెవరంటే మా గ్రామానికి ఇంతవరకు మా భూమి అనుకుని వీళ్ళు ఇంతవరకు రాలేదు. ఇది తరతరాల నుంచి వచ్చినటువంటి శ్మశాన వాటిక. ఇది 2 ఎకరాల 70 సెంట్లు. మా తాతలకు తెలీదు, ఆ ముత్తాతలు కూడా ఎవరికి తెలీదు. దీని మీద జిఎంఆర్ సంస్థ పక్కన ఇది ఉన్నందున ఇది చాలామంది కన్ను దీని మీద పడి ఎవరో అంది లేకపోయినా ఎవరో ఉన్నారు అమ్మకానికి ఉన్నారని సృష్టించి దీన్ని మేము మా దృష్టికి వచ్చేసరికి మా గ్రామస్తులందరం కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మేము అతన్ని ఎంఆర్ఓని కోరి ఎంఆర్ఓ నుంచి డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ మేడం గారు కూడా మాకు మీ దీన్ని రెడ్ మార్కులో పెట్టి మీకు రిజిస్ట్రేషన్ చేస్తామని కూడా ఆ రోజులో మేము గ్రామస్తులందరం సమక్షంలో చెప్పడం జరిగింది, ఆపడం జరిగింది. వీఆర్ఓని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మాకు పెద్దలు కూడా ఆ రోజులో హామీ ఇచ్చారు, మీ పేరున మీ గ్రామ కంఠం ద్వారాగా మీకు రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇచ్చారు. కాకపోతే అది రెడ్ మార్క్ వరకే ఎందుకు తప్ప గ్రామ కంఠం ద్వారా ఇంతవరకు అది అమలు కాలేదు. దయచేసి ఇప్పుడైనా మేము ఎందుకు వచ్చామంటే మళ్ళీ దీన్ని ప్రభుత్వ దృష్టికి వెళ్ళి అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ కొంతమంది ఇది ఎవరో భూమి అనుకుని వాళ్ళు చేస్తుంటేనే మాకు వాళ్ళ మీద అనుమానము. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇప్పుడు దీన్ని అమ్మకానికి మళ్ళీ చూపెడుతున్నారండి. ఎక్కడో రాజం కాకపోయినా ఇంకెక్కడో ఏరియాలో వైజాగ్లో ఎక్కడో రిజిస్ట్రేషన్ చేస్తున్నారని మాకు గ్రామస్తుల ద్వారాగా బయట ద్వారాగా మాకు సమాచారం అందింది. కావున దీన్ని ఖండించి మా గ్రామం తరపున మాకు శ్మశాన వాటికి రుద్రభూమి దీన్ని మా గ్రామ కన్నా ద్వారాగా మాకు సమర్పించాలని ప్రభుత్వం ద్వారా కోరుకుంటున్నాం. ఎన్నికలకు ముందు సిద్ధం సభలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సీఎంగా అన్ని పథకాలు అమలు చేయలేకపోయాను, మరి చంద్రబాబు 40,000 కోట్లు సబ్సిడీ ఎలా ఇస్తారు అని ప్రశ్నించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో అన్ని హామీలు అమలు చేసి చూపించాం, ఇది జగన్ రెడ్డికి చెంపపెట్టు అని ఆముదాల వలస ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ అన్నారు. 2019-24 మధ్య కాలంలో మిగిలిన కరెంటుగా ఉన్న ఈ రాష్ట్రాన్ని మళ్లీ అంధకారంలోకి నెట్టి ప్రజలకి కరెంటు లేకుండా చేసి కమిషన్లకు కక్కుతబడి
ప్రైవేటు సంస్థల నుంచి విద్యుత్తుని కొనుగోలు ద్వారా క్విట్ ప్రోగ్రా విధానం ద్వారా డబ్బులు దండుకొని ఈ రాష్ట్రంలో విద్యుత్ రంగ సంస్థల్ని అస్తవ్యస్తం చేసినటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డిది కాదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. ఎక్కడైనా ఎప్పుడైనా విద్యుత్తుని వాడుకోకుండా 9,000 కోట్ల రూపాయలు భరించినటువంటి రాష్ట్రం ఎక్కడైనా ఉందా అని చెప్పి ఈరోజు అంతేకాదు. ఆ రోజు ఎన్నికల ముందు మేము చాలా స్పష్టంగా చెప్పాము, విద్యుత్ ఛార్జీల పెంచాం. మేము వచ్చిన తర్వాత 13 పైసలు తగ్గించాము. ఈరోజు ప్రతి ఒక్క యూనిట్ మీద 13 పైసలు విద్యుత్ ఛార్జీలు తగ్గించాం. అంతేకాదు ఈరోజు రెన్యూబుల్ ఎనర్జీని పెంచాలని, సోలార్ ఎనర్జీని వినియోగించుకోవాలని, ఎవరైతే దళిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఏదైతే 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నామో ఆ కుటుంబాలన్నిటికీ కూడా ప్రభుత్వమే వాళ్ళందరికీ ఈరోజు సోలార్ యూనిట్స్ ద్వారా, సోలార్ పథకం ద్వారా విద్యుత్ అందించాలనే పథకానికి శ్రీకారం చుట్టాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆక్వా రంగం జగన్మోహన్ రెడ్డి ముక్కు పిండి మరి ఆక్వా రంగం దగ్గర 3.5 రూపాయలు వసూలు చేస్తే ఒక యూనిట్ కి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గల కూటమి ప్రభుత్వం రూపాయిన్నరకి దాన్ని తగ్గించాం. అలాగే ఎవరైతే వేవర్స్ ఉన్నారో, చేనేత వర్గాల వారు ఉన్నారో వారందరూ కూడా 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ఎవరైతే నాయి బ్రాహ్మణ చింతనిప్పుల అగ్రహారంకు చెందిన కొంతమంది గ్రామస్తులు మా భూమిని ఆక్రమించుకున్నారని, వారి నుండి మా భూమిని మాకు ఇప్పించాలని అనకాపల్లి మండలం చింతనిప్పుల అగ్రహారంకు చెందిన దళిత బాధితులు అధికారులను వేడుకున్నారు. దళితులకు రక్షణ ఇచ్చిన భారీగా ఈయన భూమిని రక్షించండి. చింతనిప్పుల అగ్రహారంకు చెందిన కొంతమంది గ్రామస్తులు మా భూమిని ఆక్రమించుకున్నారని, వారి నుండి మా భూమిని మాకు ఇప్పించాలని అనకాపల్లి మండలం చింతనిప్పుల అగ్రహారంకు చెందిన దళిత బాధితులు అధికారులను వేడుకున్నారు. సోమవారం వివాదాస్పద స్థలంలో బాధితులు మీడియాతో మాట్లాడుతూ పాత సర్వే నెంబర్ 11లో తమ తాతకు సర్వీస్ ఈనా భూములు కేటాయించారని, అవి ప్రస్తుతం సర్వే నెంబర్ 38/1లో 1 ఎకరం 79 సెంట్లు, రెండవ పార్టు 6.43 ఎకరాలు భూమి ఉందన్నారు. అయితే దీనిపై కన్నుపడిన గ్రామంలో అగ్రకులాల వారు ఆక్రమించేందుకు ప్రయత్నం చేయగా కోర్టులో కేసు వేశామని, స్టేటస్ కో ఉండగా కోర్టు ధిక్కారానికి పాల్పడుతూ మాపై దాడులు చేస్తున్నారని ఆవేదన చెందారు. తక్షణమే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని తమను రక్షించాలని కోరారు. విజిలెన్స్ ఎస్ఎస్టీ మోడల్ కమిటీ నెంబర్ని కలెక్టర్ ఆదేశాల మేరకు దళిత భూములు ఎవరు కూడా అట్లా అందుకోకూడదనే ఒక ఇది ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ భూమి మీద ఇన్ని సంవత్సరాల నుండి దాడులు జరుగుతున్నా పట్టించుకోలేని గవర్నమెంట్ ని మేము నిందిస్తున్నాం. రెండు మనం ఏంటంటే మన భీముడిపట్నం ఏరియాలోని ఇలాగే వాడు జరిగితే పవన్ కళ్యాణ్ గారు వెంటనే యాక్షన్ తీసుకొని వాళ్ళ భూములు వాళ్ళకి అందజేసి వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది. అంతవరకు మేము వెళ్ళలేదు. కానీ ఇప్పుడు కూడా మేము మాట్లాడుతుంటే వెనకన దాడులు జరుగుతున్నాయి. ఏది జరిగినా సరే కారణం కూడా వాళ్ళే అవుతారు. వెంటనే ఇది బారికి మాన్యం కనుక ఈ సర్వేలు మాత్రం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే రీసర్వేలోనే దళితుల భూములు వేరే వాళ్ళకి రాసి ఇవ్వడం జరుగుతుంది. చాలా దగ్గర ఇదే జరిగింది. నిన్న పాటపాటలో జరిగితే డిఎస్పీ మేడం ఈ రోజు ఎల్లాల మీద అట్రాసిటీ కేసు కట్టారు. అలాగే మొన్న దేవరాపల్లిలో జరిగింది. కానీ ఇలాంటి మండలం వాడు జరుగుతుంది కనుక ఇప్పుడైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి చిన్న చూపు చూడకంట దళితుల భూములు దళితులకే ఒప్పు చెప్పాలి, జీవన విధానంగా ఆదుకుంటారని అలాగే పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రంలోని ప్రజలపై విద్యుత్ భారం పడకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, ఏపీ ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు గడ్డి బాబ్జీ తెలియజేశారు. రాష్ట్రంలోని ప్రజలపై విద్యుత్ భారం పడకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, ఏపీ ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు గండి బాబ్జీ తెలియజేశారు.
పెందుర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో విద్యుత్ వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అవగడ్డ అప్పలనాయుడు, కునిగంటి కనకరాజు, సిరా అప్పలరాజు, కోర్మిల్లి సుందర్రావు, ఐతా ఎర్నిబాబు తదితర నాయకులు పాల్గొన్నారు. తర్వాత టాటా వాళ్ళు పెడుతున్నారు. ఇవన్నీ కూడా సుమారు 10-15 కంపెనీలు ఈ 1.5 ఇయర్లోనే మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా ఈ 5 ఏళ్లలో మన విశాఖపట్నానికి సంబంధించే దగ్గర 5 లక్షల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. మరి నిన్ననే మీకు చూశారు, భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మరి ట్రయల్ రన్ అయింది. బ్రహ్మాండంగా అక్కడ విమానం ల్యాండ్ అయ్యి మళ్ళీ టేకాఫ్ తీసుకుంది. కాబట్టి మొత్తం విమానం ఇక ఎగరడానికి సుమారు ఈ 26 డిసెంబర్ చెప్తే 26 మేకే వాళ్ళు జూన్కే మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి ఒక ప్రపంచ రికార్డు లాగా వాళ్ళు ఇన్ టైంలో కట్టడం అనేది ప్రాజెక్ట్ చాలా కష్టం, ఎవరైనా అంత పెద్ద ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టు ఇవాళ జిఎంఆర్ వారు మరి మనకి ఒక 6 నెలలు ముందుగానే అందించడం